హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగ. ఇక్కడైతే మేము వెహికల్ పార్క్ చేసేసి కిందికైతే వెళ్తున్నాము. అలా కొన్ని మెట్ల నుంచి కిందికి వెళ్ళిన తర్వాతయితే ఆకాశగంగ అయితే ఉంటుంది. అక్కడ వాటర్ అయితే కంటిన్యూ‌గా వస్తూనే ఉంటాయంట. ఆ వాటర్‌నయితే అందరూ తీర్థంలా తీసుకుంటున్నారు. కొంతమందయితే నెత్తిపైన చల్లుకుంటున్నారు. కొంతమందయితే తల మొత్తం ముంచేస్తున్నారింక. ఇక్కడైతే సీతారాముల వారి విగ్రహాలు ఉన్నాయి. ఆకాశగంగ స్థల పురాణము హిస్టరీ అక్కడ అయితే మనకి రాసైతే కనిపిస్తుంది. నేనైతే ఫోటో తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందాం దాని హిస్టరీ ఏంటి అనేది. వీలైతే రిటర్న్‌లో లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అని. ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అయితే ఉంది. ఇక్కడ స్వామివారి ఆలయము. నేను చెప్పా గదా! ఆకాశగంగ అని. ఇక్కడ నుంచయితే కంటిన్యూ‌గా వాటర్ వస్తూనే ఉన్నాయి. దీనికి రైట్ సైడ్‌లో అయితే ఇట్లా పొడవుగా అయితే దారైతే పారుతూనే ఉంది. ఆ గ్రిల్స్ లోపల. అక్కడే ఇంకా చాలా మంది తీర్థంలా తీసుకుంటున్నారు. కొంతమందయితే బాటిల్‌లో గూడా నింపుకొనయితే తీసుకెళ్తున్నారు. మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా నేచర్‌ని ఎంజాయ్ చేసి రావాలి గానీ, అక్కడైతే వేస్టేజ్ అంటే డస్ట్ అయితే ఫార్మ్ చేయొద్దు. చూడండి మనం వెళ్ళేది దేవస్థానాలకి. అక్కడ అన్నీ అవి ఇవి అయితే పడేసిర్రు. మనకి ఎక్కడ పడితే అక్కడైతే డస్ట్‌బిన్‌లయితే పెట్టారు. దాంట్లో ఎయొచ్చు గదా! మన భక్తి మన వరకే ఉండాలి గానీ, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. మనం వెళ్ళింది దేవస్థానం దర్శనాల కోసము. అంతేగాని తీసుకెళ్ళిన అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం అయితే బాగోదు. దయచేసి నెక్స్ట్ టైమ్ నుంచైనా కొంచెం చూసుకోండి. ఇక్కడి నుంచయితే వ్యూ అయితే చాలా బావుంది. ఇక్కడ మేము ఈ ఆకాశగంగని తీసుకున్న తర్వాతయితే వాటర్ తీసుకున్న తర్వాతయితే ఇంకా పాప వినాశనంకైతే వచ్చాము. ఇక్కడ గూడా వ్యూ అయితే చాలా బావుంది. అందరూ అంటుంటే మనము ఏమో అనుకున్నాం గానీ మేము ఫస్ట్ టైమ్ చూడడం వల్లనేమో ఇంకా మాకింకా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ గూడా కొన్ని స్టెప్స్ కిందికి దిగాలి. దిగిన తర్వాతయితే పాప వినాశనము. అక్కడైతే వాటర్ వస్తూనే ఉన్నాయి. అక్కడి నుంచి అందరూ తడుచుకుంటూ వెళ్తున్నారు. మేమైతే కాళ్ళు కడుక్కొని నెత్తిన వాటర్ జల్లుకొని అక్కడ గంగమ్మ తల్లి దేవస్థానం ఉంది. ఆ అమ్మవారిని అక్కడైతే దర్శనం చేసుకొనైతే మేము బయటకొచ్చేసామింకా. నేను చెప్పా గదా! అమ్మవారి గుడని. అదే ఇంకా. ఈ అమ్మవారి గుడి లెఫ్ట్ సైడ్‌లోనే ఉంది వాటర్ ఇంకా. ఇక్కడైతే చాలా మంది స్నానాలు గూడా చేస్తున్నారు. ఇంకా కొంతమందయితే మాలా కాళ్ళు కడుక్కొనయితే దర్శనానికి వెళ్తున్నారు. మేమైతే కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్ళాము. మా దర్శనం అయితే చాలా బా అయింది. నెక్స్ట్ మేము ఎటు వెళ్తున్నాం, ఏంటి అనేదైతే మళ్ళీ వ్లాగ్‌లో మీ ముందుకొస్తాను. అంతవరకు మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు